రాయలసీమ హార్టికల్చర్ హబ్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రాయలసీమ వాసిగా నేను ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. మా అందరికన్నా ముందుగా అసలు మా అందరి ఆలోచనలకు మిన్నగా ఆయన ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు అధ్యక్ష. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మార్చాలి. రాయలసీమ రైతాంగం కరువుతో సతమతమైపోయి మళ్ళీ ఆ ట్రెడిషనల్ అగ్రికల్చర్ చేస్తే వాళ్ళకి ఎప్పటికీ ఆదాయం రాదు. దే హ్యావ్ ది బెస్ట్ క్లైమేట్, బెస్ట్ సాయిల్ ఉంది, దానికి మించి బాగా శ్రమ పడేటువంటి రైతాంగం ఉంది, ప్రకృతిని సైతం ఎదుర్కొని నిలబడినటువంటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి రైతాంగం ఉంది. వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ చేస్తే అద్భుతాలు చేయగలరు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు అధ్యక్ష. దాంట్లో నుంచి వచ్చిందే రాయలసీమ హార్టికల్చర్ హబ్ అధ్యక్ష. బ్రాడ్ గా కాన్సెప్ట్ అధ్యక్ష. ఇందులో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్, కడప ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో దాదాపు 40% ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు మనం అక్కడ హార్టికల్చర్ టేకప్ చేయాలి అంటే అక్కడ నీళ్లు ఉండాలి అధ్యక్ష. దానికి ప్రిల్యూడ్ గా గతంలోనే ఆయన చేశారు అధ్యక్ష. లాస్ట్ బడ్జెట్ లోనే ఆయన హంద్రీనీవాకు హైయెస్ట్ మనీ అలొకేట్ చేయించడం ద్వారా నీళ్లు ఆల్రెడీ రాయలసీమకి అవైలబిలిటీ పెరిగిపోయింది అధ్యక్ష. ఇవాళ నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, మామూలుగా ఎవరన్నా పెట్టుబడులు ఎక్కడికి వస్తాయంటే పరిశ్రమలకు వస్తాయని చెప్పారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రాయలసీమలో రేపు పొలాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. రాయలసీమ రైతుల పొలాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి. యూరోప్ లో అనంతపూర్ లో పండించేటువంటి ఆర్గానిక్ దానిమ్మకు డిమాండ్ ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వాళ్ళు అక్కడ టార్గెట్ పెట్టారు అధ్యక్ష. ఏదైతే అరకు కాఫీని ఎట్లా అయితే బ్రాండింగ్ చేశామో ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ ప్రోడక్ట్ ని మనం బ్రాండింగ్ చేయాలి. ఎక్కడ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ తగ్గ ఫలాల్ని మన రైతుల చేత పండించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు అధ్యక్ష. దాదాపు ప్రైవేటు పెట్టుబడులే 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఈ హార్టికల్చర్ సెక్టర్లోకి వచ్చినట్టు మొత్తం స్కీమ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. ప్రభుత్వం పెట్టేటువంటి 30 వేలకు అదనంగా ఇవి అధ్యక్ష. 3 ప్రాంతాల్లోనూ కూడా ఈ రకమైనటువంటి ప్లాన్లను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది.